అందరికీ జై భీమ్ మిత్రులారా, ముఖ్యంగా K5 టీవీ న్యూస్కు ఈ ఛానల్ని వీక్షిస్తున్నటువంటి మిత్రులందరికీ కూడా బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా శాఖ తరఫున జై భీమ్లు. ఈరోజు ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ నెల 18వ తారీఖు అంటే బుధవారం ఆంధ్రప్రదేశ్ బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా శాఖ నిర్వహిస్తున్నటువంటి ఓ సమావేశం. ఆ సమావేశం యొక్క ప్రత్యేకత ఏంటంటే, బీసీ కుల జనగణన. దేశంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కులగణన ఇంతవరకు జరగలేదు. స్వాతంత్ర్యానికి పూర్వము బ్రిటిష్ వాళ్ళు 1931లో మొట్టమొదటిసారిగా కుల గణన జరిపారు. ఆ తర్వాత స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఏ ప్రభుత్వం కూడా ఇంతవరకు జనగణన జరిపినారు, కానీ కుల జనగణన జరపలేదు. ఈ కుల జనగణన జరపకపోవడం వల్ల ఏంది నష్టం అంటే, రిజర్వేషన్లు సక్రమంగా అమలు కావటం లేదు. అలాగే రిజర్వేషన్ లేని వాళ్ళు మాకు అన్యాయం జరుగుతూ ఉంది అని అపోహలో ఉన్నారు. కాబట్టి ఈ అపోహలని తొలగాలంటే ఖచ్చితంగా కుల జనగణన జరగవలసి ఉంది. ఎందుకంటే ఈ దేశంలో ఎవరు ఏ కులం వారు ఎంత సంఖ్యలో ఉన్నారో తెలిస్తే వారి సంఖ్యను బట్టి వారికి అంత రిజర్వేషన్ సౌకర్యం కల్పించడానికి ప్రభుత్వానికి సానుకూలంగా ఉంటుంది. అయితే మనల్ని పరిపాలించే ప్రభుత్వాలు అన్నీ కూడా జనగణన జరుపుతున్నారు, కానీ కులగణన జరపడం లేదు. ఎందుకంటే కులగణన జరిపితే ఈ దేశంలో 52% ఉన్నటువంటి బీసీలు మాకు 52% రాజకీయ ప్రాతినిధ్యం కావాలని అన్ని రాజకీయ పార్టీల మీద ఒత్తిడి పెరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఏ రాజకీయ పార్టీ కూడా ఈ కులగణన జరపడానికి ముందుకు రావటం లేదు. అయితే ప్రత్యేకించి బహుజన్ సమాజ్ పార్టీ కాన్షీరామ్ గారి సిద్ధాంతంతో నడిచేటువంటి పార్టీ, అంబేద్కర్ ఆలోచన విధానంతో నడిచేటువంటి పార్టీ ఏం చెప్తుందంటే, జనాభాలో నువ్వు ఎంత శాతం ఉన్నావో అంత శాతం అధికారంలో నీకు భాగస్వామ్యం కల్పించాల్సిన అవసరం ఉంది. కాబట్టి 52% బీసీలు ఉన్నప్పుడు 52% పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ, పార్లమెంట్లో ఎంపీలు 52% ఉండాలి, అసెంబ్లీలో ఎమ్మెల్యేలు 52% ఉండాలి. అలాగే ఎస్సీలు 15% ఖచ్చితంగా ఉండాలి, 6% ఎస్టీలు ఉండాలి. అట్లాగే ఓసీలు ఎంత శాతం ఉంటే వాళ్ళకి అంత శాతం మనం రిజర్వేషన్ ఇవ్వడానికి వీలు కలుగుతుంది. కానీ ఈరోజు ఈ కుల జనగణన జరపకపోవడం వల్ల రిజర్వేషన్స్ వర్గాలకు అన్యాయం జరగటమే కాకుండా అగ్రవర్ణాలైనటువంటి ఓసీలు 50% రిజర్వేషన్ని అనుభవిస్తూ ఉన్నాయి. అంతేకాకుండా ప్రత్యేకించి ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ పేరుతో ఎవరు అడగకుండానే, ఎవరు ఆందోళన చేయకుండానే పార్లమెంట్లో పేదలకు 10% రిజర్వేషన్ వాళ్ళంతరకు వాళ్ళు తీసేసుకున్నారు. అంటే జనరల్గా 50% రిజర్వేషన్లు ప్లస్ ఈడబ్ల్యూ 10%, అంటే 60% అగ్రవర్ణాలు తీసుకుంటా ఉన్నారు. అదే 52% ఉన్నటువంటి బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వమంటే వీళ్ళు మాట్లాడడం లేదు. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్ వల్ల ఎస్సీ ఎస్టీలకు అయితే న్యాయం జరుగుతూ ఉంది, కానీ బీసీలకు మాత్రం అన్యాయం జరుగుతూనే ఉంది. అందుకే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ యొక్క బీసీలను దృష్టిలో పెట్టుకొని ఆర్టికల్ 340 రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. ఆర్టికల్ 340 ఉద్దేశం ఏంటంటే, భవిష్యత్తులో బీసీలకి అన్యాయం జరిగినప్పుడు రాష్ట్రపతి ఆధ్వర్యంలో ఒక కమిటీ వేసి ఆ కమిటీ రిపోర్ట్ ఆధారంగా రాష్ట్రపతి రిజర్వేషన్ని ప్రకటించవచ్చు అని ఆర్టికల్ యొక్క సారాంశం. అయితే 80 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇంతవరకు కూడా బీసీలకు రిజర్వేషన్ అంశాల గురించి ఎవరు కూడా మాట్లాడడం లేదు, పార్లమెంట్లో చర్చనే తేవడం లేదు. అయితే బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది, 50% రిజర్వేషన్స్ ఖచ్చితంగా పార్లమెంట్లో అలాగే అసెంబ్లీలో ఉండాలని. అయితే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నాడు, రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో నేను 33% బీసీలకు రిజర్వేషన్ ఇస్తానని, అట్లాగే అసెంబ్లీ ఎన్నికల్లో 34% రిజర్వేషన్ ఇస్తానని. ఊరికే మాటలు చెప్తే కాదు, జనగణన జరపాలి, జనగణనతో పాటు కులగణన కూడా జరగాలి. జరిగినప్పుడు మాత్రం ఎవరు ఎంత శాతం ఉన్నారో అంత శాతం రిజర్వేషన్ ఇవ్వడానికి వీలుంటుంది. ఆ రకంగా బహుజన్ సమాజ్ పార్టీ ఈరోజు ఏం డిమాండ్ చేస్తూ ఉందంటే,
పార్లమెంటు కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా ఖచ్చితంగా కుల జనగణన జరపాలి. ఈ అంశాలన్నీ కూడా చర్చించడం కోసమే ఈ నెల 18వ తారీఖు అనంతపురం జిల్లా కేంద్రంలోని ఎన్జిఓ హోంలో బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో బీసీల అసెంబ్లీ అంటే బీసీల యొక్క అసెంబ్లీ వాళ్ళ యొక్క సమస్యలు వాళ్ళే మాట్లాడుకోవడం కోసం ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రౌండ్ టేబుల్ సమావేశానికి జిల్లాలో ఉన్నటువంటి బీసీలు, ముఖ్యంగా బీసీ కుల సంఘాల నాయకులు, విద్యార్థి సంఘాల నాయకులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఉద్యోగ సంఘాల నాయకులు అందరూ కూడా విచ్చేసి ఆ సభలో మీ యొక్క అమూల్యమైన సందేశాన్ని వినిపించి బీసీలకు రావాల్సిన వాటాన్ని ఖచ్చితంగా దక్కించుకోవడానికి మీరందరూ బహుజన్ సమాజ్ పార్టీతో కలిసి ప్రయాణం చేస్తారని, ఆ వైపుగా ప్రయాణం చేస్తూ మీకు రావాల్సిన రిజర్వేషన్స్ మీరు పొందుతారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్, జై భారత్.